చెప్పినారు ద్రౌపది ఎందుకు చెప్తా ఉంటుంది కృష్ణునికి ఏదైనా బాధ చెప్పుకుంటాను. అతనికి అవమానం జరిగింది సభలో, ఇట్లా భర్తలు కూడా పట్టించుకోలేదు. కర్ణుడు నన్ను చూసి నవ్వినాడు. నిన్ను కౌలు మొత్తానికి పూర్వంశానికి ఎన్ని కూడదు కదా నేను, అది నాకు కూడా అవమానించింది, వాళ్ళు కూడా అవమానం జరిగింది గమనించి చెప్పేసి కృష్ణకి అన్ని చెప్తాను. దూత సమయంలో తాను రాకపోవుటకు శ్రీకృష్ణుడు కారణం చెప్పుట. వసుదేవుడు ఇలా అన్నాడు, దూత సమయంలో కృష్ణుడు రాకపో నైతత్ కష్టమ ప్రాప్త భవాన్ సాధ్య వసుదాతితాః యదహ్యం ద్వారకాయాం సాఖ్యం రాజం సంహిత పురాహ అంటున్నాడు. వసుదేవుడు ఇలా అన్నాడు, రాజా, నేను నీకు దగ్గరలో ద్వారకలో ఉంటే నువ్వింత కష్టము పొంది ఉండేవాడివి కాదు. యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు ఎందుకు రాలేదు? ఎందుకంటే అక్కడ మోసం అనేటువంటి జరుగుతూ ఉంది. మంచివాళ్ళు అనేటువంటి పాండవుల్ని వాళ్ళు కుట్రపరంగా ఓడిస్తూ ఉన్నారు. సో అలాంటి సమయంలో భగవంతుడు ఉంటే వాళ్లకు ఆ విధంగా తప్పేదేమో, ఆ జూదం నుంచి వాళ్ళు ఓడిపోకుండా ఉండడమో లేదా ఆ జూదాన్ని విరమించడమో ఏదో ఒకటి జరిగేదేమో అనేటువంటిది ఒక సంఖ్య వాళ్ళు మిగిలి ఉంది. ద్వారకలో నేను ఉండినట్లయితే అంటే నవద్వారాలు, ద్వారకలో నేను ఉండినట్లయితే అంటే నవద్వారాలు గల శరీరమే ద్వారక. ద్వారక అంటే మీ నవద్వారాలు ఉన్నాయి దీనికి, శరీరానికి. ఆ శరీరంలో నీ ఆలోచనలో నేను ఉన్నట్లయితే అది ఇంపార్టెంట్. అంటే ధర్మరాజు మనసులో ఆయన తలుచుకోలేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ఏది తలుచుకోలేదు, శ్రీకృష్ణుడి గురించి తలుచుకోలేదు. ద్రౌపది కష్టకాలంలో నన్ను తలుచుకొని వస్త్రాలను నిచ్చినందువలన పరాభవం నుంచి బయటపడింది. ఆమె పరాభవం నుంచి బయటపడడానికి అందరినీ అక్కడ అడిగింది. ఎవరు నాకు అక్కడ సహాయం చేసేవాళ్ళు లేరని తెలిసిపోయింది. అందరూ కురుపాండవులందరూ కూడా మౌనం దాల్చినారు. అప్పుడు కృష్ణ అని చెప్పేసి ఆమె గట్టిగా అరిచిందనమాట. కాబట్టి అప్పుడు ఆయన ఆమెకు ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే కష్టకాలం వచ్చినప్పుడు కనీసం భగవంతుని ధ్యానించాలా అనేటువంటిది ఒకటి మహాభారతంలో మనకు చెప్పడం జరుగుతుంది. సుఖం వచ్చినప్పుడు మనం ఎట్లా పెద్దగా భగవంతుని తలుచుకోము. యాక్చువల్ చెప్పాలంటే చాలా తక్కువ సమయాల్లో గుర్తొస్తాడు. కనీసం కష్ట సమయంలో అయినా భగవంతుడు ఉన్నాడు అని మనము తలుచుకోవాలంట. ఎందుకంటే ఆ శరీరాన్ని ఇచ్చినటువంటి వాడు ఆయనే కాబట్టి కాపాడవలసింది కూడా ఆయనే. శరీరాన్ని ఇచ్చినటువంటి వాడు ఆయనే, కాపాడవలసిన వాడు కూడా ఆయనే. చూడండి, కొంతమంది ఒక్కోసారి యాక్సిడెంట్ జరిగినప్పుడు పెద్ద యాక్సిడెంట్ అవుతుంది, ఒకరో ఇద్దరు తప్పించుకొని ఉంటారు. అందరూ పోవాల్సిన వాళ్ళు ఒకరో ఇద్దరు తప్పించుకుంటారు. అంటే అక్కడ భగవంతుని కరుణ వాళ్ళు ఉందన్నమాట. ఏదో పుణ్యం చేసింటే తప్ప వాళ్ళు బయటపడరు. చూడండి, బస్సు అంతా అంటుకుంటుంది, ఎవరో ఒకరన్నా బతికింటారు. అట్లా బోరుబావిల్లో పడినటువంటి పిల్లలు కూడా బతికిన సందర్భాలు ఉన్నాయి. 2-3 రోజులు ఊపిరి వాళ్ళకి గాలి ఇచ్చి ఆక్సిజన్ ఇచ్చి అట్లా చేసినారు. అంటే ఆమె కష్టకాలంలో తలుచుకునింది కాబట్టి పరాభవం నుంచి బయటపడింది. అదేవిధంగా నువ్వు పాచికలు వేసే సమయంలో నన్ను తలుచుకున్నట్లయితే నీకు ఈ బాధలు లేకపోగా విజయం కూడా కలిగి ఉండేది అని కృష్ణుని యొక్క భావం అన్నమాట. నువ్వు పాచికలు ఆడుతున్నావు, కానీ నువ్వు బాగా ఆత్మవిశ్వాసంతో పరమాత్మ విశ్వాసాన్ని వదిలేసి నీ ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నావు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ కూడా భగవంతుని విశ్వాసం అనేది 2 ఉండాలి. మనం 2 చక్రాలు ఉన్నట్లది. భగవంతుని విశ్వాసము, ఆత్మవిశ్వాసము 2 కూడా మనకు లేకుండా పోతే
కృషి భగవంతుని యొక్క ప్రయత్నము, రెండూ ఉండాలి, ప్రార్థన ప్రయత్నం రెండూ ఉండాల్సిందే. కాబట్టి అవి రెండు మనం చేసుకోవాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లో కూడా. కౌరవులు ధృతరాష్ట్రుడు రాజైన దుర్యోధనుడు నన్ను పిలవకున్నా నేను వచ్చి ఉండేవాడిని. జూదం వల్ల కలిగే దోషాన్ని చూపించి ఆ జూదాన్ని ఆపివేసేవాడిని. ఒక సంధానకర్తగా ఉండి ఏమా ఎట్లయినా జూదం ఆడేది మీరు, ఇది కరెక్ట్ అయినా పద్ధతులు ఉన్నాయా ఏమన్నా జూదం ఆడడానికి అని ఒక పెద్ద మనిషిగా నేను చెప్పేవాడిని. రాజా, నేను మీకోసం భీష్మ, ద్రోణ, కృప, బాహ్లిక, ధృతరాష్ట్రులను రప్పించి రాజేంద్ర నీ పుత్రులు జూదం ఆడరాదు అని చెప్పేవాడిని. జూదం వల్ల కలిగే అనర్థాలు చెప్పేవాడిని. ఈ జూదం కారణంగానే మీరు రాజ్యహీనులైనారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు మాట చెప్తే ఖచ్చితంగా ధర్మరాజు వినేటువంటి వాడు. కానీ ఆ మాట చెప్పడానికి అవకాశం లేకుండా ఉంది ఆ రోజు. ఎందుకంటే ప్రతిదీ శ్రీకృష్ణుని అడిగేటువంటి వాడు. ఇక్కడ జూదం ఆడేటప్పుడు మాత్రం శ్రీకృష్ణుని తలుచుకోలేదు. కాబట్టి ఆ కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఆ జూత దోషం వల్ల పూర్వకాలంలో వీరసేన పుత్రుడైన నలమహారాజు రాజ్యభ్రష్టుడైనాడు. నరేశ్వర, ఈ జూదం కారణంగా ఊహించని వినాశనం అనేటువంటిది కలుగుతుంది. ఎందుకంటే జూదం అనేటువంటిది ఓ రకంగా కామంతో సమానమైనది. అది పెడతానే ఉంటారు, వడ్డుతూనే ఉంటారు. దాంట్లో వస్తుందేమో అని చెప్పేసి ఒకసారి అలవాటు అయింది అనుకోండి, అది అయిపోయాయి. ఇంకా దాన్ని మనిషిని అధపాతాలని తొక్కేస్తుంది ఆ జూదం అనేటువంటిది. అదేవిధంగా జూద ప్రసంగాన్ని గురించి, సాత్య దోషం గురించి ఉన్నట్లుగా వర్ణిస్తాను. ఈ జూదంలో సతస్య అనేటువంటి దోషం ఉంది. తాను ఓడిపోతున్నా ఇంకా నెగ్గుదామనే ఆశతో సతతము దాని యందు మనసు పెడతారు. నేను చెప్తే కదా, అదే ఎంత మనం చేసినప్పటికీ కూడా ఇంకా ఏమో జరుగుతుంది, ఇంకా ఏమో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పేసి ఉన్నదంతా ఒడ్డు వేయడం జరిగింది ఆ ధర్మరాజు కూడా. అది ఆ విధంగా ప్రేరేపిస్తుంది మనిషిని. ఆ జూదం లక్షణమే అంత. కోరికల లక్షణం కూడా అదే. ఒక కోరిక తీర్చిన వెంటనే ఇంకొక కోరిక పుట్టుతుంది. ఖచ్చితంగా ఇంకో కోరిక పుట్టడం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే, ఒక చోట లాభం వచ్చేసరికి మొత్తం అంతా మళ్ళీ పెట్టేస్తున్నారు. మొత్తం పెట్టి మళ్ళీ కొంతమంది నష్టాలు కూడా పొందుతున్నారు. అంటే వాళ్ళు ఎట్లా ఇన్వెస్ట్ చేయాలా అని చెప్పేసి ఈరోజు కొంతమంది నియమించుకుంటారు. మళ్ళీ పెట్టడమా వద్దా అని అనేక మంది అడ్వైజర్స్ నియమించుకుంటున్నారు. ఈరోజు చాలామంది ఇప్పుడు నియమించుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ పెట్టాలా వద్దా, మళ్ళీ పెడితే మనకి రిటర్న్స్ వస్తాయా, దీన్ని అనేక రకాలుగా ఆలోచించడం అనేటువంటిది చేస్తారు. గెస్ వర్క్గా ఉండకూడదు అనమాట. అట్లా ఈరోజు చాలామంది ఆంటర్ప్రైనర్స్ వస్తున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని చెప్పేటువంటి వాళ్ళు అనేక విషయాల్ని పసిగట్టి వాళ్ళ యొక్క ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీస్ ద్వారా వాళ్ళని ఉపయోగించుకొని అనేక రకాలుగా వాళ్ళు సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు. అట్లా చాలామంది అట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొంతమంది అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకున్న ఎంటర్ప్రైనర్స్ కూడా ఉన్నారు. చాలామంది భారతదేశంలో చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. మీరు సీఎం కృష్ణ కొడుకు కాఫీ డే అని ఒకటి పెట్టాడు. ఆయన సీఎం కృష్ణ, కర్ణాటక ముఖ్యమంత్రి. ఆయన వన్స్ అపాన్ ఏ టైం విదేశాంగ శాఖ మంత్రి కొడుకు ఆ పిల్లవాడు కాఫీ డే అని పెట్టి నష్టాలు వచ్చి నదిలోకి దూకి చచ్చిపోయాడు. మరి చూడండి, ఒక సీఎం కొడుకు మళ్ళీ విదేశాంగ శాఖ మంత్రి. ఆయన ఎస్ఎం కృష్ణ అని మన చంద్రబాబు నాయుడు అంత ఈక్వలెంట్. ఆయన అంత మంచి గొప్ప వ్యక్తి. అట్లాంటి వాడు లాస్ట్ కావేరీ నదిలో పడిపోయి చచ్చిపోయాడు. పోయి కారులో పోయి అటు దుంకేసాడు. కాఫీ డే అని చెప్పేసి అనేక దేశాల్లో పెట్టి కాఫీ అమ్మేది అంతే, వేరే ఏం లేదు. దాంట్లో నష్టాలు వచ్చేసి ఆ నష్టాలు కూరుకోలేక చనిపోయాడు. చూడండి, అట్లా మనము ఇక్కడ అట్లాంటి ఇది ఉంటుందన్నమాట. ఇది చాలా ముఖ్యము. మహాభారతంలో చూడండి, ఇట్లాంటివి మంచి విషయాలు చెప్తారు. ఇదే మనిషి కోరిక వలన అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈరోజు. చాలా మంచి విషయం ఇది. యాక్చువల్గా ఇదంతా ప్రస్తుతం వినాల్సినటువంటి వాళ్ళు. ఇది ఎందుకంటే ఈ కోరికల వలయంలో చిక్కుకొని పోతే మనం ఏమైపోతామంటే, ఆ కోరికల వలయం నుంచి బయటకు రాలేకుండా పోతాము. దాంట్లోనే మనసులో ఉండిపోతాం అన్నమాట.
దాంట్లోనే ఉండిపోతాం. ఆ దాంట్లోనే ఉండిపోవడం వల్ల మనకు దాని మీదే శ్రద్ధ ఉంటుందన్నమాట. ఒకసారి రామకృష్ణ పరమహంసని అడిగినారు, స్వామి మీకేదో క్యాన్సర్ గడ్డ లేచింది కదా, మరి మీరు ఇంత ప్రతిభావంతులు కదా, మీరు దాన్ని ఎందుకు రిమూవ్ చేసుకోలేకుండా పోయినారు, మీరు అమ్మవారి యొక్క ప్రేరణతో ఎందుకు మీరు రిమూవ్ చేసుకోలేకుండా పోయినారు అంటే, ఆయన ఏమన్నాడంటే, నేను శరీరాన్ని భగవంతునికి అర్పించినాను, ఇంకా మళ్ళీ శరీరాన్ని గురించి నేను ఆలోచించకూడదు. ఒకసారి శరీరాన్ని భగవంతునికి అర్పించిన తర్వాత మరి శరీరాన్ని గురించి ఆలోచించకూడదు ఇంకా. దీనికి నేను ఒక చిన్న కథ చెప్తానని చెప్పేసి ఆయన శిష్యునికి చెప్పినాడు. బిల్వమంగళుడు అని చెప్పేసి వాడు భక్తుడు ఉండేటువంటి వాడు. అతను వేశ్యాలోలుడు అనమాట. ఒకరోజు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఒక తద్దినము పెట్టాలని చెప్పేసి ఆ తద్దినం ఒకటి పెట్టినాడు. ఆ తద్దినానికి సంబంధించినటువంటి ఈ సరుకులు ఇవన్నీ కూడా ప్రసాదాలన్నీ తీసుకుని వేష దగ్గరికి బయలుదేరుతున్నాడు అన్నమాట. వేష దగ్గరికి బయలుదేరుతూ ఉంటే అక్కడ ఒక ముని తపస్సు చేస్తున్నాడు. ముని తపస్సు చేస్తూ ఉంటే ఆయనకి కాలు తగిలింది. కాలు తగులుతూనే ఆయన ముని లేచి, ఏమయ్యా నువ్వు చూసుకోకుండా పోతున్నావు, ఎంత పరిధ్యానంలో పోతున్నావు, అది ఇది అన్నాడు. అంటే, స్వామి మీరు దైవంలో పూర్తిగా లీనమైనారా, నేను తొక్కిండేది మీకు ఎట్లా తెలిసింది, మీరు ఇంకా మామూలు స్పృహలోనే ఉన్నారే, మీరు దైవంలో ఉన్నట్లుగా లేదు అని అన్నాడు. ఆయనకి ఆశ్చర్యం అయిపోయింది. కరెక్టే కదా, నేను భగవంతుని ధ్యానంలో ఉంటే ఈ తొక్కడం అనేటువంటిది నాకు తెలిసి ఉండదు కదా. అదేవిధంగా బిల్వమంగళకు కూడా ఒకటి వచ్చిందండి. చూడండి, నేను వేశ్య దీంట్లో ఆ మనసులోనే ఊహించుకుంటూ ఎవరెక్కడున్నారో కూడా తెలియకుండా ఆ విధమైనటువంటి ఏకాగ్రతతో నేను ఆ మునిని నేను ఇది చేశాను. కానీ అదే ఏకాగ్రతను భగవంతుని మీద పెడితే ఎట్లుంటుంది, అదే ఏకాగ్రతను నేను భగవంతుని మీద పెడితే నేను గొప్పవాడిని అవుతాను కదా. ఒక వేశ్య మీద పెట్టినందుకు ఇంత ఏకాగ్రత మనం వేశ్య కోసం ఇంత ఏకాగ్రతను నేను నాశనం చేసుకుంటున్నానే, ఇదే ఏకాగ్రతను భగవంతుని మీద పెట్టింటే నేనెంత గొప్పవాడిని అని చెప్పేసి, అమ్మా వేశ్య నువ్వే నాకు గురువు, నేను ఇంక నుంచి రాను, నేను తపస్సు చేసుకునే వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయినాడు. అది అందుకని అట్లా ఆ విధమైనటువంటి ఆత్మ జ్ఞానానికి వాళ్ళు తెరలేపినారనమాట. అంటే ఆత్మజ్ఞానం అనేటువంటిది వచ్చే వరకే ధర్మాన్ని ఎవరు పట్టుకోరు. ఎందుకంటే శరీరము అనుకున్నంత వరకు ఏమవుతుందంటే శరీరానికి సుఖాన్ని అర్పించాలనే ఉంటాం మనం, శరీరాన్ని సుఖాలు అర్పించాలనే ఉంటాం. ఎప్పుడైతే ఈ శరీరకు అనేకమైనటువంటి ఆ జన్మల నుంచి ఈ శరీరం వచ్చింది అని చెప్పేసి అనుభవం వచ్చిందో మనం అప్పుడు ధర్మాన్ని పట్టుకుంటాం. ఈ శరీరము దాంతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పేసి, అందుకే ధర్మాన్ని పట్టుకోరు, చాలా కష్టం పట్టుకోవడం అంటే. ఎందుకంటే శరీరము అనుకున్నంతకాలం మనకు ఏమాత్రము ధర్మం అనేటువంటిది ఎక్కదు, ధర్మాన్ని చేయడానికి కూడా మనసు ఒకసారి ఒప్పదు, ఆ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ శరీరానికి అనేక జన్మల్లో ఈ శరీరం వచ్చింది, దీనికి ఆత్మ మూలంగా ఉంది అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే మనలో రకమైనటువంటి పశ్చాత్తాపం అనేటువంటిది బయలుదేరుతుంది. కాబట్టి మనము ఆ విధంగా చేయాలని చెప్పేసి రామకృష్ణ పరమహంసలో చెప్పారు అనమాట. కాబట్టి సాత్యం అనే దోషము అనేటువంటిది ఉంది. స్త్రీ పట్ల కాంక్ష, జూదము, వేట, మద్యపానము ఈ నాలుగు కామం వల్ల కలిగిన దుఃఖాలుగా చెప్పబడతాయి. చూడండి, కామం వల్ల మనకు స్త్రీ పట్ల కాంక్ష కలుగుతుంది, జూదము కలుగుతుంది, వేట కలుగుతుంది, మద్యపానం, ఈ 4 కామం వల్ల దుఃఖాలుగా ఉన్నాయి. ఈ 4 వలన మానవుడు ఐశ్వర్యభ్రష్టుడైతాడు. మానవుడు ఏ విధంగా అవుతాడంటే దీన్ని ఐశ్వర్యభ్రష్టుడైతాడు. అందువలన శాస్త్ర కోవిదులు అన్ని చోట్ల ఈ 4ంటిని నిందింపదగినవిగా చెప్తారు.
స్త్రీ పట్ల కాంక్ష కానీ, జూదం కానీ, వేట కానీ, మద్యపానం కానీ, ఈ 4 కూడా చాలా భ్రష్ట పట్టిస్తాయి మనిషిని అని చెప్పేసి చెప్తాయి. శాస్త్ర కోవిదులు అన్ని చోట్ల ఈ నాలుగింటిని నిందింపదగినవిగా పేర్కొన్నారు. జూద దోషాన్ని తెలిపిన వారు ఆ 4 జూదాన్ని మిక్కిలి నిందింపదగినదిగా చేస్తారు. ఈ జూదం అనేటువంటి దాంతో ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డును పడుతున్నాయి. ఎన్నో కుటుంబాలు మనకు సంసారాలన్నీ కూడా చెడిపోతున్నాయి అన్నమాట. కురునందన, జూదం వల్ల ఒక్క రోజులో సమస్త ధనం నశించిపోయింది. చూడండి, ఎంతో గొప్పగా సంపాదించుకున్నటువంటి సమస్త ధనము కూడా ధర్మరాజు రాజసూయాగం ద్వారా, ద్రౌపదిని పెళ్లి చేసుకోవడం ద్వారా అనేక రకాలుగా సంపాదించినటువంటి ధనమంతా కూడా ఒక్కసారిగా ఒక్క రోజులో సమస్త ధనము నశిస్తుంది. అది నిశ్చయంగా దుఃఖానికి దారితీస్తుంది. ఎందుకు ఎవరికైనా కానీ దుఃఖానికి దారితీస్తుంది కదా. ఎన్నో రోజులుగా మనము కూడబెట్టుకున్నటువంటిది ఇదంతా కూడా ఒక్కసారి నాశనం అయిందనుకోండి, మనకి ఎంతో దుఃఖం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి భోగాలు అనుభవించకుండానే సంపదలు నశిస్తాయి. వాక్పృక్ష్యం కలుగుతుంది. జూద ప్రసంగం మాత్రం చేత కాఠిన్యం పుడుతుంది. నాటి జూద సభలో ధృతరాష్ట్రంతో జూదం వల్ల కలిగే ఈ దోషాలన్నింటినీ నేను చెప్పేవాడిని. ఒకవేళ నన్ను పిలిచింటే ఈ జూదం గురించి నేనే చెప్పేవాడిని. మీరు నన్ను పిలవలేదు, మీ మనసులో నేను కూడా లేను, మీ మనసులో నేను కూడా ఆ రోజు లేను అని చెప్పేసి ఆ విధంగా చెప్తున్నాడు. కురువర్ధన, ఈ నా మాటలను వాళ్ళు గ్రహించినట్లయితే కురువంశకులందరికీ శాంతి, ధర్మము, సంరక్షణ జరిగి ఉండేది. రాజేంద్ర, భరతశ్రేష్ఠ, మధురమై హితమై నా మాటను వారు గౌరవించకపోతే వారిని బలంతో నిగ్రహించి ఉండేటువంటి వాళ్ళు. ఒకవేళ వాళ్ళు నిగ్రహించకపోయినా నేను బలవంతంగా అయినా కూడా వాళ్ళని ఖచ్చితంగా వెనక్కి ఉండేటువంటి వాళ్ళని, వెనక్కి తీసుకునేటువంటి వాళ్ళని. ఒకవేళ అక్కడ స్నేహితుల పేరుతో ఉన్న శత్రువులు అన్యాయానికి ఆశ్రయం ఇచ్చింటే ఆ ధృతరాష్ట్రంతో పాటే సభాసదులందరినీ, జూదులందరినీ వధించేవాడు. ఒకవేళ నన్ను పిలిచింటే వీళ్ళు మాట వెనుకపోయింటే వాళ్ళందరినీ వధించేవాడిని, నేను ఊరికే వదిలేటువంటి వాడిని కాదు. కాబట్టి కురుశ్రేష్ఠ, నేనప్పుడు ఆ నర్త దేశంలో లేను, అందువల్ల మీకు ఈ జూదం వల్ల ఇటువంటి కష్టం కలిగింది. పాండునందన, నేను ద్వారకు తిరిగి వచ్చాక సాత్వికి వలన నీకు కలిగిన కష్టాన్ని గురించి యథాతథంగా చెప్తాను. నరేశ్వర, అది విన్నంతనే మీరు ఉద్రిక్త మనస్కులై అయ్యారు. నిన్ను చూడాలని త్వరగా వచ్చాను. భరతశ్రేష్ఠ, అయ్యో మనసంతా ఎంతటి కష్టంలో పడ్డాం. సోదరులతో పాటు కష్టంలో మునిగి ఉన్న నిన్ను నేను చూస్తూనే ఉన్నాను అని చెప్పినాడు. తర్వాత శ్రీకృష్ణుడు సాల్వుణ్ణి చంపుట. యుధిష్ఠిరుడు అన్నాడు, వృష్టినందన, శ్రీకృష్ణ జూద సమయంలో నువ్వెందుకు రాలేకుండా పోయావు? నువ్వు ఎక్కడ ప్రవాసంలో ఉన్నావు? ఆ ప్రవాసంలో ఏం జరిగింది అని అడిగినాడు. రాలేదనేటువంటి విషయాన్ని చెప్పినాడు, కానీ ఎక్కడున్నావు అసలు కాదు కాబట్టి ఎక్కడున్నావు అని అడిగినాడు. సాగర మధ్యంలో ద్వారక అంటే సంసారంలోని శరీరం. మరపు వలన ఈ శరీరము భగవంతుడు లేకపోయాడు. కృష్ణుడు ఆ సమయంలో ద్వారకలో లేడు. నవద్వారాలు కలిగినటువంటి మన శరీరంలో ఎప్పుడు భగవంతుడు కొలువై ఉన్నాడు. కానీ ఆ భగవంతుడిని మనము గుర్తు తెచ్చుకునేటువంటి బాధ్యత, గోచరించుకునేటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆత్మగా భగవంతుడు ఉన్నాడు. కానీ భగవంతుడిని మనము ఆ నామాన్ని పలకడం వలన ఆ నాభి అనేటువంటిది పలుకుతాడు. ఖచ్చితంగా నాభి అనేటువంటిది, నామం పలికితే నాభి అనేటువంటిది పలుకుతాడు. కాబట్టి మనం భగవన్ నామాన్ని పలకాల్సిందే. అది విశ్వాసంతో పలకాల. కష్టం వచ్చినప్పుడు విశ్వాసంతో పలుకుతాం, కష్టం వచ్చినప్పుడు. అదే సుఖం వచ్చినప్పుడు పెద్దగా పలకం. కాబట్టి భగవన్ నామస్మరణ ఎట్లుండాలంటే, నీకు 1,00,000 రూపాయలు ఇచ్చినారనుకో, ఎవరన్నా అప్పు ఉండేవాడు దాన్ని ఏం చేసేటప్పుడు ఎంత శ్రద్ధగా ఉంటావు చెప్పు. నువ్వు 500 రూపాయల నోట్లు 1, 2, 2, 3 అనుకుంటా ఎంత ఏనుస్తావో అంత ఏకాగ్రత భగవంతుని మీద ఉండాలండి. నోట్ల మీద ఉండే శ్రద్ధ మనకు భగవంతుని మీద లేదు. ఒక్కోసారి నోట్లయితే ఏనుస్తాం, కరెక్ట్ ఇచ్చినాడో లేదో అని చెప్పేసి. కాబట్టి ఆ విధమైనటువంటి శ్రద్ధ భగవంతుని మీద మనకు ఉండాలని చెప్తుంది. కాబట్టి సాల్వుడు స్వేచ్ఛగా భరించే మనోరథాన్ని సౌభాన్ని ఎక్కి శోకాన్ని అస్త్రాలుగా చేసి ఉపద్రవం సృష్టించినాడు.
ధర్మయజ్ఞాల వంటి ప్రద్యుమ్నులు ఎదిరించలేకుండా పోయినారు. అప్పుడు చిదాత్మ రూపుడైనటువంటి శ్రీకృష్ణుడు బ్రహ్మ విద్య అనేటువంటి అస్త్రముతో సాల్వుణ్ణి, అతని మహామోహాన్ని, మనోరథాన్ని సంహరించినాడు. భారతం స్మృతి రూపం కాబట్టి అఖ్యాయికంలోని యుద్ధ ప్రస్తావనకు ఇదే తాత్పర్యాన్ని మీరు గ్రహించాలి. కృష్ణుడు అన్నాడు, కురునందన, నేను ఆ సమయంలో నగరకారంలో ఉన్న సాల్వుని సౌభం అనే విమానాన్ని నాశనం చేయడానికి వెళ్ళాను. అందుకు కారణం చెప్తాను విను. భర్త శ్రేష్ఠ, నీ రాజసూయాగంలో అగ్రపూజ విషయంలో దుర్మార్గుడైన శిశుపాలుడు క్రోధావశుడై సహనాన్ని కోల్పోయాడు. మహా తేజస్వి, మహాబాహువు, మహాయశస్వి వీరుడు, దమఘోషుని కుమారుడు అయిన ఆ శిశుపాలుని నేను అప్పుడే చంపేశాను. నేను ఆ రోజే చంపేశాను కదా. అతని వధ గురించి విన్న సాల్వుడు తీవ్రమైన కోపంతో నేను లేని సమయంలో ద్వారకకు వచ్చాడు. అతని వధ గురించి విన్నటువంటి వాడు అతను శ్రీకృష్ణుడు లేని సమయంలో ద్వారకకు వచ్చినాడంట. అక్కడ వృష్టి వంశస్థులైనటువంటి కుమారులు అతన్ని ఎదిరించారు. అతడు స్వేచ్ఛాగమనం వల్ల సౌభం అనే విమానాన్ని ఎక్కి వచ్చి క్రూరుని వలె యుద్ధము చేశాడు. క్రూరుని వలె ఆయన అక్కడ యుద్ధము చేశాడు. వృష్టి వంశస్థులు వీర బాలులను అనేకలను చంపి దుర్బుద్ధితో నగరంలోని ఉద్యానవనాలన్నింటినీ కూడా ధ్వంసం చేశాడు. ఆయన ఊరికే రాలే, అందరినీ చంపినాడు చాలామందిని. అక్కడ ఉండేటువంటి ఉద్యానవనాలన్నింటినీ కూడా ధ్వంసం చేసినాడు. మహాబాహు, వృష్టి కులాదమురారా, వసుదేవుని పుత్రుడు తెలివి తక్కువ వాడైనటువంటి ఆ వసుదేవుడు ఎక్కడ వెళ్ళాడు? ఈ విధంగా అన్నాడంట, వృష్టి కులాదములారా, వసుదేవుని పుత్రుడు తెలివి తక్కువ వాడని ఆ వాసుదేవుడు ఎక్కడ పోయాడు? ఎక్కడ పోయినాడు ఆయన? యుద్ధకాంక్షి, అతని గర్వాన్ని యుద్ధంలో నేను నాశనం చేస్తాను. ఆ నర్తని వాసులారా, నిజం చెప్పండి, అతనున్న చోటుకే వెళ్తాను. నా ఆయుధాన్ని ధరించి నిజం పలుకుతున్నాను. ఈరోజు కంసకేశవులను చంపిన వాసుదేవుణ్ణి చంపి తిరిగి వెళ్తాను. అతన్ని చంపకుండా తిరిగి వెళ్ళను అని ప్రతిజ్ఞ చేసినాడు. శ్రీకృష్ణుని చంపే వెళ్తాను. కంసుని చంపినటువంటి వాడు, శిశుపాలుని చంపినటువంటి వాడు, కేసులను చంపినటువంటి వాడు, వీడిని చంపే పోతాను అని చెప్పినాడు. నాతో యుద్ధము చేయాలని కోరుకుంటూ ఆ సభరాజు అతడెక్కడ అంటూ మళ్ళీ అక్కడ తిరగసాగినాడు. ఆ రోజు పాపకర్ముడు, విశ్వాసఘాతకుడు, నీచుడైన ఆ వాసుదేవుణ్ణి యమలోకానికి పంపుతాను ఈరోజు నాకు దొరికితే అన్నాడు. నా సోదరుడైన శిశుపాల మహిపాలుర పాప స్వభావంతో చంపిన అతన్ని నేను చంపుతాను అని ప్రతిజ్ఞ చేసినాడంట. నా సోదరుడు బాలుడు, రాజు, యుద్ధరంగంలో లేనివాడు, అసావధానంగా ఉండగా ఆ శిశుపాలుని చంపిన ఆ జనార్దన్ని నేను చంపుతాను. వాడు నాకు బాలుడు ఉన్నట్ల, వాడు రాజు, అందులో మన దగ్గర ఆయుధాలు ఏమీ లేవు, ఆయన చంపేసినాడు ఆ రోజు. కాబట్టి ఈరోజు నేను వాసుదేవుణ్ణి చంపుతాను అన్నాడు. కురునందన మహారాజా ఈ విధంగా శిశుపాలుని కొరకు విలిపించి నన్ను నందించి కామగతి గల సౌభ విమానంపై అంతరిక్షంలో తిరగసాగాడు. కురునందన, నేను మీ దగ్గర నుండి ద్వారకకు వెళ్ళిన పిదప మాతృక పతక దేశపు రాజు దుర్బుద్ధి అయిన సాల్వుడు నా విషయంలో ఎలా వ్యవహరించాడో నేను విన్నాను. కురునందన రోషంతో నా మనసు కలత చెందింది. నేను కూడా ఒక నిశ్చయానికి వచ్చాను, అతన్ని చంపాలని సంకల్పించాను. నేను కూడా ఒక నిశ్చయానికి వచ్చినాను. నేను ద్వారకకు వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా నాకు చెప్పారు. నేను కూడా అతన్ని చంపాలని సంకల్పించినాను. కురువర దుష్కార్యములు చేసిన సాల్వుడు ఆ నర్త దేశంలో చేసిన వినాశనాన్ని, నా విషయంలో చేసిన నిందలను, అతని గర్వాన్ని గుర్తించి అతని సౌభ విమానాన్ని అతన్ని నాశనం చేయడానికి బయలుదేరాను. అతని కొరకు వెతుకుతున్న నాకు అతడు ఒక సముద్ర ద్వీపంలో కనిపించినాడు. అతను సముద్ర ద్వీపంలో దాక్కున్నాడు. రాజా, అప్పుడు నేను పాంచజన్యం అనే శంఖాన్ని పూరించి సాల్వుని యుద్ధానికి ఆహ్వానించి సిద్ధంగా నిలిచాను. అక్కడ దానవులకు నాకు ముహూర్త కాలం యుద్ధం జరిగింది. వారంతా నాకు వసులై నేలపై ఒదిగారు.
ఈ పని వలన అప్పుడు నేను రాలేకుండా పోయినాను. చాలా బిజీగా ఉన్నాను, నేను సాల్వుని చంపడానికి వెళ్ళాను. ఆ పని వలన అప్పుడు నేను రాలేకుండా పోయినాను. హస్తినాపురంలో దుర్యోధనుడు అవినయం కారణంగా జరిగిన జూదం సంగతి విని దుఃఖంతో ఉన్న మిమ్మల్ని చూడడం కోసమే నేను ఇక్కడికి ఇప్పుడు వచ్చాను, అందువల్ల నేను రాలేకుండా పోయినాను అని భగవంతుడు చూడండి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు అన్నమాట. అంత గొప్ప మనసు అయింది భక్తునికి, నేను ఎందుకు రాలేను అని చెప్పేసి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. కాబట్టి వాసుదేవ ఎదుస్తాడన్న వాసుదేవ మహాబాహు మహాబుద్ధిశాలి సౌపద గురించి విస్తారంగా తృప్తి కలిగేటట్లు చెప్పు. అప్పుడు వాసుదేవుడు అన్నాడు, రాజా, శత్రుశ్రవ యొక్క పుత్రుడైన శిశుపాలుని నేను చంపిన విషయం విని సాల్వుడు ద్వారకాపురికి వచ్చాడు. పాండునందన దుర్మార్గుడైన సాల్వుడు ద్వారకాపురిని అన్ని వైపులా తన సైన్యములతో చుట్టుముట్టాడు. తాను స్వయంగా విమానాన్ని ఎక్కి పురం మీద వ్యూహాత్మకంగా సంచరించినాడు. ఇంకా కొద్దిగా వివరంగా చెప్పు అంటే చెప్తున్నాడు. సౌవ విమానంలో ఉండి సాల్వరాజు ద్వారకలోని యోధులతో యుద్ధం చేయసాగినారు. ఆ నగరంలో అన్ని వైపులా శస్త్రాస్త్రాలతో యుద్ధం జరిగింది. ద్వారకా నగరానికి అన్ని వైపులా పతాకాలతో కూడిన ప్రహరీ గోడ ఉంది. 4 వైపులా ఎత్తైన తోరణాలున్నాయి. అన్ని వైపులా యుద్ధ సైనిక సమూహాలున్నాయి. సైనికులు ఆత్మరక్షణ బురుజులున్నాయి. యుద్ధానికి అవసరమైన యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. అక్కడ ప్రహరీ గోడపై విషం పూచిన లోహపు ముళ్ళు కనబడకుండా ఉంటాయి. పై అంతస్తులో గోపురాల్లో కావలసిన ఆహార పదార్థాలు ఉంటాయి. శత్రువుల దెబ్బలను అడ్డుకోవడానికి చక్రాకారంలో లోహమయమైనటువంటి డాలులు ఉన్నాయి. శత్రువులు ప్రయోగించే అగ్ని గోళాలను ప్రజ్వలించే లోహమయ అస్త్రాలను కింద పడగొట్టే శక్తి అస్త్రాలు కూడా అందులో మేము దాచినాం. అంటే ఎప్పుడూ కూడా యుద్ధానికి మొత్తం అంతా కూడా అలర్ట్గా ఉంటుంది ద్వారకా నగరం. భరతశ్రేష్ఠ అస్త్రాలతో నిండిన మట్టి పాత్రలు, కంచు పాత్రలు అనేకంగా ఉన్నాయి. తోమర, అంకుశ, శతుగ్ని, భుషుంగి అనేక ఆయుధాలు యథాస్థానంలో ఉంటాయి. భరత శ్రేష్ఠ శాస్త్రంలో చెప్పబడిన విధంగా ద్వారక రక్షణోపాయాలతో సుసమ్మనం చేయబడింది. పురుషార్థుల శత్రువులను నివారించటకై అనేక విధాలైన రథాలతో సమర్థులైన గదా, సాంబ వీర పురుషులతో ప్రఖ్యాత వంశీయులైన యుద్ధ వీరులతో మనలో ఉన్న దుర్గాలతో ద్వారకేపరి సురక్షితంగా ఉంది. నగరానికి దూరంగా ఉన్న దుర్గాలచే పతాకాలచే గుర్రముల చేత ద్వారక రక్షించబడుతుంది. నగరంలో మద్యపానం చేయరాదని ప్రకటించబడింది. ప్రమాదం నుంచి రక్షించే ఉగ్రసేన ఉద్దవాదులచే ద్వారక సురక్షితం చేయబడింది. చూడండి, ఆ ద్వారక శత్రు దుర్భేద్యంగా ఉంది. ఎవరు కూడా దాన్ని ఎదుర్కోలేరు, అంత అలర్ట్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన 9 ద్వారాలు కలిగినటువంటి మన శరీరాన్ని కూడా మనం ఆ విధంగా పెట్టుకోవాలి. ఆ విధమైనటువంటి ఆయుధాలు మనలో ఉండాలి. ఆ ఆయుధాలు మనలో ఉంటే మన శరీరాన్ని కూడా మనం పకడ్బందీగా పెట్టుకోవచ్చు. కాబట్టి వ్యాధులు రాకుండా మన ఆలోచనలు మార్చుకొని సంతృప్తితో జీవించడం అనేటువంటిది చేయాలి. ఎందుకంటే ఆ సంతృప్తితో జీవించడం అనేటువంటిది లేకుండా పోతే మనిషి బ్రతకలేడు. ఇంకా నువ్వు ఎంతున్నా కూడా బతకలేడు. కాబట్టి సంతృప్తి అనేటువంటిది మనిషికి ఉండాలి. మనము సంతోషంగా ఉండడానికి ఏమి ఖర్చు కాదు. మనం సంతోషంగా ఉండాము అని ఇతరులకు చెప్పడానికైతే ఖర్చు అవుతుంది. ఇతరులకు చెప్పాలనుకుంటే మాత్రము చాలా ఖర్చు అవుతుంది, చాలా ఖర్చు అయిపోతుంది. కాబట్టి మనం సంతృప్తిగా ఉండాలి. కాబట్టి ద్రౌపది అడుగుతుంది, ఈ రాజసూయ యాగంలో ధర్మరాజును అడుగుతుంది ఆమె, స్వామి ఇంత ధనాన్ని పంచినారు కదా, మీకేమనిపిస్తుంది అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఇది నాకు సంతృప్తిని కలిగిస్తుంది. ఆ సంతృప్తి కలిగిస్తాను. నా దగ్గర ఉన్న దాన్ని, నాకు అవసరం లేని దాన్ని నేను నలుగురికి పంచిపెట్టాను అనేటువంటి ఒక సంతృప్తి నాలో మిగిలింది ద్రౌపది అని చెప్తాడు. కాబట్టి ఆ సంతృప్తి అనేటువంటిది మనిషికి రావాలా. అదే అల్టిమేట్ సొల్యూషన్. ఈరోజు మనం అనేక గ్రంథాలు చేసినా, అనేక పారాయణలు చేసినా, అనేకమైన భజనలు చేసినా ఆ సంతృప్తి స్థాయి మనకు ఉండడం లేదు. ఏదో మనమే ఏదో సంపాదించుకోగలుగుతాము, మనమే ఏదో చేయగలుగుతాము, మనమే గొప్పవాళ్ళం అయిపోతున్నాం. ఎవరు లేదు. పెద్ద వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకోలేకుండా పోతున్నారు. పెద్ద వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకోలేకుండా పోతున్నారు.
ఎక్కడో వచ్చేట పులి స్టాప్ పెట్టాలి. సంపాదించకూడదని చెప్ప కాదు, సంతృప్తి అనేది ఉండాలి. మనం సంపాదించుకున్నాం, సంతృప్తిగా ఉండాలి. అది ఆ సంతృప్తి అనేటువంటిది లేకుండా పోతే మనలో ఎప్పటికీ కూడా సుఖం అనేటువంటిది ఉండదు. నువ్వు ఎన్ని పారాయణలు చేసినా, ఎన్ని సుందరకాండాలు చేసినా, ఎన్ని మహాభారతాలు చేసినా కూడా మనకు రాదు. అది మనము దీని నుంచి వచ్చినటువంటిదే. చూడండి, ఆ సంతృప్తి లేకుండా పోతాను. అది మనం తెలుసుకోవాలి. చాగంటి కోటేశ్వరరావుకి చంద్రబాబు నాయుడు పిలిచి, స్వామి మీరు కారు ఉపయోగించుకోండి సార్, మీరందరూ కూడా మీకు ఒక 2 సెక్రటరీస్ ఉంటారు, మీకు ఇంత జీతం వస్తుంది, మీకు ఈ విధంగా మీరు వెళ్ళి విద్యార్థులకు విలువల గురించి చెప్పాలా అని చెప్తే, విలువల గురించి చెప్పమన్నా చెప్తాను, కారు సెక్రటరీలు అంటే నేను రాను చెప్పి. మీరు కారు సెక్రటరీలు రోజు ఇది చేయాలంటే నాకు రాదు. నేను చెప్తాను నా డేటు, ఆ డేట్లో మీరు రెడీ చేయండి, నేను వచ్చి చెప్తాను. అంత తప్ప నాకంత ప్రోటోకాల్ అవసరం లేదు అని చెప్పాను. మరి ఆయన సంపాదించుకోవాలంటే ఎంతైనా సంపాదించుకో, యూట్యూబ్లోనే దండి డబ్బులు వస్తాయి. ఒకసారి కొండపైన పోయినప్పుడు మరి భార్యా పరిస్థితి కొండపైన పోయినా ఫస్ట్ టైం పోయినప్పుడు భార్యను చూపించి అన్న కలసాల గారు పాడినటువంటి భగవద్గీత కొండపైన వినపడుతుంది, ఎంత అద్భుతం చేసుకోవడం మహానుభావుడు, ఆయన చనిపోయి ఇన్నేళ్ళు అయిపోయింది, ఆయన స్వామి కూడా వినపడుతుంది, ఎంత పుణ్యం చేసుకున్నాడేమో, నా ఆశ్రమం కూడా నేను వినపడుతుందా అన్నాడు. అది కొంతవరకే ప్రతిరోజు టీవీలో కొండపైన అట్లా ఏ రోజు అనుకున్నానో ఆ రోజు నుంచి అట్లే మొదలైంది నాకు. ఆ శ్రీనివాసుడు అనుకుంది కనుక వర్మి చేసినాడు అని చెప్పి కాబట్టి ఇప్పుడు ఆయన అంత పొజిషన్లో ఉన్నాడు. ఉద్యోగి కూడా ఆయన యాక్చువల్గా చెప్పాలంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగి కూడా రిటైర్డ్ అయినాడు. మరి అదే చూడండి, అది ప్రవచనము వాళ్ళు చెప్పిన వలన వాళ్ళకి వచ్చిన అవుట్కమ్ అది. అంటే ఆ సంతృప్తిగా ఉండాలా అనేటువంటిది వాళ్ళకు ఉండేదన్నమాట. అది మనుషులు రావాల. మనము గ్రంథాలు చదివితే గ్రంథాలు ఇప్పుడు ఒక మాత్ర వేసుకున్నామనుకో శరీరంలో మార్పు వస్తుంది. ఒక యాత్ర చేసినామనుకో ఏం మార్పు రాదు. మాత్ర తీసుకుంటే శరీరంలో మార్పు వస్తుంది ఏదో ఒక రకంగా, మన జ్వరం తగ్గడమో ఏదో ఒకటి. ఒక యాత్ర చేసినామనుకో ఏమీ రాదు, ఇంకా గర్వం పెరుగుతుంది, మేము యాత్ర చేసి వచ్చినాము. అట్లా అయిపోయింది. మాత్రకి యాత్రకి అంత డిఫరెన్స్ ఉంది. మాత్రకుండే ఇది ఇంపాక్ట్ ప్రభావము యాత్ర అంటేనే సాధన అంతే. కాబట్టి మద్యపానంచే ఉన్మత్తుడై ఉంటే సాల్వ నరాధీశుడు తమను దెబ్బతీస్తాడని భావించి దుష్టంగా వీరులంతా అప్రమత్తంగా ఉన్నారు. ధన సంచయాన్ని రక్షించే యాదవులు ఆ నర్తదేశీయుడైన నర్తక గాయకులందరినీ నగరం నుంచి బయటకు శీఘ్రంగా పంపించి వేశారు. కురునందన ద్వారకా నగరంలోకి ప్రవేశించే మార్గాలన్నింటినీ కూడా మూసేశారు. సముద్ర మార్గంలో వచ్చే నౌకలన్నింటినీ నిషేధించినాం. నగరం చుట్టూ ఉండే పరికలను అగర్తలను ముళ్లతో నింపినాము. కురుశ్రేష్ఠ ద్వారకా నగరానికి నలువైపులా ఒక కురుసేడు దూరం వరకు నూతులన్నింటినీ నీరు లేనివిగా వేపుడు మూకుళ్ళుగా చేశాము. భూమిని ప్రవేశించి సఖ్యం కాకుండా లోహ కంటకాదులతో విషమంగా తయారు చేసినాము. చూడండి, రాజా ద్వారక సహజంగా ప్రవేశింప సఖ్యము కానిది, సహజంగానే సురక్షితమైనది, సహజంగానే ఆయుధాలతో సుసంపన్నమైనది. అయినప్పటికీ ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. భరతశ్రేష్ఠ ఇంద్రభవనముల ద్వారకా నగరం సురక్షితము, సుగుప్తము, అన్ని విధముల ఆయుధాలతో కూడి ఉన్నది. సౌభ నివాసులతో యుద్ధము జరిగే సమయంలో పృష్టియందక వీరుల నగరంలోని ఎవరు కూడా రాజముద్ర లేనిదే బయటకు వెళ్ళరాదు, రాజముద్ర లేనిదే లోపలికి ప్రవేశించరాదు. కురునందన రాజేంద్ర ప్రధాన మార్గాలన్నీ కూడల్లో గజాలు అశ్వాలు కలిగిన సైన్యాన్ని ఉంచాము. మహాభుజ ఆ సమయంలో సైనికులకు ప్రత్యేక జీతభత్యములు ఇచ్చాము. కొత్త ఆయుధాలను సమకూర్చినాము, కవచాలను సమకూర్చినాము, విశేషమైన బహుమతులు ఇచ్చినాము. వేతన రూపంలో ధనము బంగారం తప్ప మరొకటి ఎవరికీ ఇవ్వలేదు. ఎవరికి అర్హతను మించిన వేతనం ఇవ్వలేదు. దయతో ఎవరికి సైన్యంలో స్థానం కల్పించడం లేదు. పరాక్రమం చూపని వాడు ఎవడూ లేడు. కమలనైన రాజా మిక్కిలి సమర్థులైన వీరులు గల ద్వారకా నగరము ఈ విధంగా సురక్షితం చేయబడింది. రాజైన ఉగ్రసేనుని చేత బాగా రక్షింపదగింది. రాజేంద్ర సౌపతి సాల్వుడు
గజపదాదులు గల పెద్ద సైన్యంతో దండెత్తి ద్వారకకు వచ్చారు. సాల్వరాజు చతురంగ బలము పెద్ద జలాశయమున్న సమతల ప్రదేశంలో విడిది చేశారు. శ్మశాన భూములను, దేవతా మందిరాలను, పుట్టలను, వృక్షాలను విడిచి తక్కిన ప్రదేశాలన్నింటినీ అతని సైన్యం ఆవరించింది. రాజా దారులన్నీ సేనా విభాగంతో నిండిపోయినాయి. సాల్వుని శిబిరంలోకి ప్రవేశించడానికి మార్గమే లేదు. సాల్వుని శిబిరం అన్ని విధాల ఆయుధాలతో నిండి ఉంది. అన్ని రకాలైన శస్త్రాలతో నైపుణ్యం కలిగినటువంటి వారు ఉన్నారు. అశ్వబలము, గజబలము, రథబలము అన్నీ కూడా సైన్యమంతా సంతోషంగా పుష్టిగా ఉంది. మహావీరుల లక్షణాలు కలవా అందులో ఉన్నారు. చిత్ర విచిత్రమైన జెండాలు కట్టబడినాయి. ద్వారకకు సమీపంలో సైనికులందరినీ సమావేశపరిచి వేగంగా ద్వారక వైపు నడిపించసాగినాడు సాల్వుడు తన యొక్క సైన్యాన్ని. అశ్వరాజు సైన్యం రావడానికి గమనించి వృష్టివంశస్థులైన ముఖ్యులంతా నగరం నుంచి బయటకు వచ్చి వారితో యుద్ధం చేసినారు. కురునందన సాల్వుని దురాక్రమాన్ని సహింపలేని చారుశ్రేష్ఠుడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు మున్నగు మహారథులంతా సాల్వరాజు యొక్క భయోయోధ శ్రేష్ఠులను తమ రథాలతో ఢీగొన్నారు. సాంబుడు తన ధనస్సును ధరించి సాల్వుని మంత్రి సేనాపతి అయినటువంటి క్షేమరుద్ధితో యుద్ధరంగంలో ఆనందంగా యుద్ధం చేసినాడు. భరతశ్రేష్ఠ జాంబవతి కొడుకు సాంబుడు ఆ క్షేమరుద్ధిపై సహస్రాక్షుడైన ఇంద్రునిలాగా బాణవర్షాన్ని కురిపించినాడు. భయంకరమైన బాణవర్షాన్ని సేనాపతి క్షేమరుద్ధిని సహించి హిమవత్ పర్వతంలా నిశ్చలంగా నిలిచినాడు. వాళ్ళు భీకరంగా యుద్ధం చేసుకుంటున్నారు అక్కడంతా కూడా. రాజేంద్ర అటు తర్వాత క్షేమరుద్ధి కూడా స్వయంగా మాయాజలంతో కూడిన మహత్తరమైన శర సమూహాన్ని సాంబునిపై విడిచినాడు. అప్పుడు సాంబుడు మాయాశర జాలాన్ని మాయచేతనే ఛేదించి అతని రథాన్ని 1000 బాణాలతో ముంచెత్తినాడు. అటుపై సాంబుని బాణాల దెబ్బకు దాటికి క్షేమరుద్ధి వేగంగా పరిగెత్తే తన గుర్రాలతో యుద్ధ రంగం నుంచి వెళ్ళిపోయినాడు. సాల్వుడు సేనాధిపతి పారిపోగానే వేగవంతుడైనటువంటి బలవంతుడైన రాక్షసుడు నా కుమారుని పైకి దండెత్తినాడు. కృష్ణుని యొక్క కుమారుని పైకి దండెత్తినాడు. రాజేంద్ర వృష్టివంశ భారాన్ని మోసే సాంబుడు వేగవంతుడిని వేగాన్ని సహించి ధైర్యంగా అతన్ని నిలువరించినాడు. కుంతీనందన సత్యవిక్రముడు వీరుడైనటువంటి సాంబుడు వేగవంతమైన గదను అతనిపై విసిరినాడు. రాజా చితికిపోయినటువంటి మొదలు గల వృక్షము గాలి వేగానికి నేలకొదినట్లుగా గదాఘాతానికి వేగవంతుడు నేలకొరిగినాడు. గద యొక్క దెబ్బకు మహాసురుడు వీరుడైనటువంటి ఆ వేగవంతుడు మరణించగానే నా కుమారుడు సాంబుడు మహాశిరలోకి ప్రవేశించి యుద్ధం చేయనారంభించినాడు. మహారాజా సాల్వుని ఆజ్ఞచేత మహారథుడు మహాధ్వని అయినటువంటి వివంజుడు అనేటువంటి రాక్షసుడు చారు జ్యేష్ఠుడితో తలపడినాడు. రాజా ఆ తర్వాత చారుశ్రేష్ఠ వివంజుడులకు పూర్వము వృత్తాసుర దేవేంద్రులకు జరిగినట్లుగా మిక్కిరి భయంకరమైన యుద్ధం జరిగింది. మహాబలులైనటువంటి వాళ్ళు ఒకరొకరు వృద్ధులై ఒకరినొకరు బాణాలతో కొట్టుకుంటూ బిగ్గరగా అరుస్తూ సింహాల వలె పోరాడినారు. తర్వాత రుక్మిణీ కుమారుడైనటువంటి చారుశ్రేష్ఠుడు అగ్ని వలె సూర్యుని వలె ప్రకాశిస్తున్న బాణాన్ని శత్రునాశనంగా అభిమందించి మహా అస్త్రముతో సంధించినాడు. రాజా తరుపది కుద్దుడైనటువంటి మహారథుడైన నా కుమారుడు వివింజునిపై ఆ బాణాన్ని ప్రయోగించినాడు. అతడు ప్రాణాలను కోల్పోయినాడు. ఈ విధంగా వివింజుని మరణం చూసి చెల్లాచెదురైనటువంటి సేనను చూసి సాల్వుడు స్వేచ్ఛాగమనం గల తన సౌభ విమానంలో మళ్ళీ సమీపించినాడు. మహాబాహు నరేశ్వర ఆ సమయంలో సౌర విమానం మీదున్న సాల్వుడిని చూసి ద్వారకలున్న సైన్యమంతా కలవరపడింది. మహారాజా అప్పుడు ప్రద్యుమ్నుడు నగరం నుంచి బయటకు వచ్చి ఆ నర్తదేశీయుల సైనికులు నిలిపి ఇలా అన్నాడు, మీరంతా నిలవండి, యుద్ధరంగంలో సాల్వునితో పాటుగా సౌభ విమానాన్ని బలవంతంగా నిలువరిస్తాను, నన్ను చూడండి అన్నాడు. యాదవులారా, నేను సౌభపతి అయినటువంటి సాల్వ సేనను లోహమయమైన సర్పాల చేతను ధనుర్బండం చేతను వెలువడిన బాణాల చేతను ఇప్పుడే నాశనం చేస్తాను అన్నాడు. యాదవులారా, ధైర్యం వహించి ఊరడిల్లండి, భయం వద్దు, సౌభపతి సాల్వుడు ఇప్పుడే నశిస్తాడు అని నాతో తలపడిన దుష్టాత్ముడైనటువంటి సాల్వుడు సౌభ సహితంగా నశిస్తాడు అని ప్రద్యుమ్నుడు చెప్తుండగా ఆ సైన్యమంతా యుద్ధంలో స్థిరపడి నిలిచింది. ఉత్సాహంతో యుద్ధము చేసినారు. అప్పుడు ప్రద్యుమ్నునికి సాల్వునికి గొప్ప ఘోర యుద్ధం జరిగింది. భరతశ్రేష్ఠ రుక్మిణీనందను ప్రద్యుమ్నుడు యాదవులతో ఈ విధంగా చెప్పి గుర్రాలు పూల్చిన స్వర్ణమయ రథాన్ని ఎక్కి మరక శిఖరం గల
జెండాను ఎగరవేసి నోరు తెరుచుకున్న మృత్యువులాగా ఆకాశంలోకి ఎగిరిపోతున్న ఆ గుర్రాలతో శత్రువులను ఆక్రమించినాడు. మహాబాలుడు సూర్యుడైనటువంటి ప్రద్యుమ్నుడు బాణాలను ఖడ్గాల్ని ధరించి శ్రేష్టమైన ధనస్సును ధరించి దాన్ని ధరింపజేస్తూ అటు ఇటు తిప్పుతూ రక్షక కవచాన్ని ధరించి ముందుకెళ్ళాడు. అతడు విద్యుత్తుగా మెరిసే తన ధనస్సును ఒక చేతి నుంచి మరొక చేతికి మారుస్తూ సౌర విమానవాసులైనటువంటి రాక్షసులందరినీ కూడా భ్రాంతింపజేసినాడు. అతడు యుద్ధంలో ధనస్సుకు బాణం సంధించి విడిచిపెడుతూ శత్రువులను చంపుతుంటే ఆ పనుల మధ్య ఏమాత్రమూ అంతరం కనపడడం లేదు. అతని ముఖంలో ఛాయ ఏమాత్రమూ మారలేదు. అతనికి శరీరం ఏమాత్రమూ చలించలేదు. అంతటి గర్జిస్తున్న అతని అద్భుత పరాక్రమాన్ని సూచించే సింహం వంటి ఉన్నతమైనటువంటి నాదము లోకమంతా విన్నది. శాల్వుని యొక్క ప్రధాన సేన మధ్యలో ప్రధాన రథంపై అగ్రభాగాన బంగారు కర్రపై ధ్వజంపై నోరు తెరుచుకుని ఉన్న మకరం శత్రుసేనను భయపడుతూ ప్రకాశిస్తూ వచ్చింది. రాజా ఆ తర్వాత శత్రుఘాతకుడైన ప్రద్యుమ్నుడు తీవ్రంగా శాల్వునితో యుద్ధము చేయాలనే కోరికతో అతనికి ఎదురుగా వచ్చినాడు. ఆ మహారణంలో వీరుడైన ప్రద్యుమ్నుడు ఆ అక్రమాన్ని శాల్వుడు కుద్ధుడై సహించలేకుండా పోయినాడు. శత్రువులను జయించాలని శాల్వుడు రోషగర్వముతో కామ గహమనముతో విమానం నుంచి కిందకి దిగి ప్రద్యుమ్నునితో యుద్ధం చేశాడు. శాల్వుడి వృష్టి వంశస్థుడైన ప్రద్యుమ్నునికి భయంకరమైన యుద్ధం జరిగింది. బలి దేవేంద్రుల వలె జరుగుతున్న ఆ యుద్ధాన్ని జనమంతా ఏకమై చూసినారు. వీర అతని యొక్క రథము స్వర్ణమయం, మాయామయం. రథానికి కూడా పతాకము ధ్వజము ఉన్నాయి. ప్రభు కురునందున అటువంటి శ్రేష్టమైన రథాన్ని ఎక్కి మహాశాల్వుడు ప్రద్యుమ్నునిపై బాణాలు వేసినాడు. ప్రద్యుమ్నుడు రథంలో తన భుజవేగంతో శాల్వుని సమ్మోహపరిచేటట్టుగా బాణవర్షాన్ని కుప్పించినాడు. ఆ సౌరవపతి శాల్వుడు యుద్ధంలో ప్రద్యుమ్నుని బాణములతో దెబ్బతీసి సహించలేక నా కుమారునిపై మండుతున్న అగ్నిలా ప్రకాశించే బాణాలను ప్రయోగించినాడు. అప్పుడు రాజేంద్ర శాల్వుని బాణాలతో దెబ్బతిన్న రుక్మిణీ నందనుడు త్వరలో యుద్ధములో మర్మభేది అయిన బాణాన్ని శాల్వునిపై వేశాడు. నా కుమారుడు వేసిన బాణము శాల్వుని కవతాన్ని చేయించి శీఘ్రంగా అతని హృదయాన్ని తాకింది. అతను స్పృహ తప్పి నేల కోల్పోయాడు. ప్రద్యుమ్నుడు వేశాడు. వీరుడైన ఆ శాల్వరాజు అతీతంగా నేలపై పడగా దానవ వీరులంతా భూమిని చీల్చుకొని పాతాళానికి పారిపోయారు. పృథ్వీపతి సౌరపతి శాల్వుడు అచేతనంగా పడిపోగా అతని శరీరమంతా అతని సైన్యమంతా ఆహాకారాలు చేసింది. కురునందన తర్వాత మహాబలుడైన శాల్వుడు చైతన్యాన్ని పొంది హఠాత్తుగా లేచి ప్రద్యుమ్నునిపై బాణాలు విడిచినాడు. శాల్వుని బాణాలచే ప్రద్యుమ్నుడు యుద్ధంలో స్థిరంగా ఉండి కంఠమూల భాగంలో దెబ్బతిని రథంపై మూర్చపోయాడు. ఈ విధంగా శాల్వుడు రుక్మిణీ నందన్ని దెబ్బతీసి సింహనాదం చేశాడు. ఆ నాదం భూమండలం అంతా వ్యాపించి ఉంది. భరతశ్రేష్ఠ, ఈ విధంగా నా కొడుకు మూర్చపోగా అతనిపై మళ్ళీ శాల్వుడు ఎదిరింప సఖ్యంగాని బాణాలను విడిచిపెట్టాడు. కౌరవశ్రేష్ఠ, ఆ బాణాలచే కొట్టబడిన ప్రద్యుమ్నుడు మూర్ఛితుడై నిశ్చేతుడై యుద్ధరంగంలో పడిపోయినాడు. ఆయన మళ్ళీ పడిపోయినాడు. హరి ఓం స్వస్తి గోవింద యదక్షరపదభ్రష్టం మాతాహీన తెలుగురి తస్యైనం చ పితాదేవ నారాయణ నమోస్తుతే. మళ్ళీ కృష్ణుడు వచ్చి చంపేస్తాడు.